హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 60. సౌజన్య సందీప్తో, ఇంతకీ నేను మీకు చెప్పింది మా తాతయ్యకి ఎప్పుడు చెప్తారు? నేను చెప్పిన దానికి మా తాతయ్యను ఎప్పుడు ఒప్పిస్తారు అని అడుగుతుంది. ఇప్పుడేగా మన నిశ్చితార్థమైంది. వెళ్ళే ముందు మీ తాతయ్యతో నువ్వు చెప్పిన విషయం గురించి మాట్లాడతాను. అయినా ఇంత చిన్న విషయం నువ్వే మీ తాతయ్యను అడగచ్చు కదా అని అంటాడు సందీప్. మా తాతయ్య పాతకాలపు మనిషి. అమ్మాయిలు ఇంటి పనుల వరకే పరిమితం అనుకునే మనస్తత్వం కలిగినవాడు. నేను అడిగితే మా తాతయ్య అసలు ఒప్పుకోడు. అదే మీరు చెప్తే ఖచ్చితంగా మా తాతయ్య ఒప్పుకుంటాడు అంటుంది సౌజన్య. మన నిశ్చితార్థం రోజు నువ్వు నన్ను అడిగిన చిన్న కోరిక ఇది. మీ తాతయ్యతో మాట్లాడి ఖచ్చితంగా నువ్వు అడిగిన దానికి మీ తాతయ్యను ఒప్పిస్తాను, కంగారు పడకు అంటాడు సందీప్. గది డోర్ని కొడుతూ, ఒరే సందీప్, నువ్వు బయటకు వస్తే ఇక మనం బయలుదేరదాంరా అంటుంది సందీప్ తల్లి. వస్తున్నానమ్మా అని సందీప్ సౌజన్య వైపు చూస్తూ, నేను మళ్ళీ మన పెళ్ళికే ఈ ఊరు వస్తాను కాబట్టి నాకు ఒక చిన్న ముద్దు ఇస్తావా అని అడుగుతాడు. ముద్దా? ఎక్కడా అని తడబడుతూ అడుగుతుంది సౌజన్య. భార్య భర్తకు ఎక్కడ ముద్దు పెడతారో ఆ మాత్రం తెలియదా అని చిలిపిగా తన పెదవుల వైపు చూపిస్తాడు సందీప్. సౌజన్య తన కళ్ళను పెద్దవి చేసి అమాయకంగా మౌం పెట్టి, ఇప్పటిదాకా పరాయి వాళ్ళు ఎవరూ నా చేతిని ముట్టుకోలేదు. మీరే ఫస్ట్ టైం నా చేతిని పట్టుకున్నది. చూడండి నా చెయ్యి ఎలా వణుకుతోందో. అలాంటిది ముద్దంటే నేనేమైపోవాలి అని కంగారుగా చెప్పింది సౌజన్య. తొలి ముద్దైనా తొలి హగ్గైనా అన్నీ మన పెళ్లి తర్వాతే అని సిగ్గుపడుతూ అంటుంది సౌజన్య. ఇంత ప్యూర్ హార్టెడ్ ఇన్నోసెంట్ అమ్మాయి నాకు భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టమని సౌజన్య చేతిని ప్రేమగా ముద్దాడుతూ చెప్పాడు సందీప్. ఒరే నిన్నేరా అని మరోసారి సందీప్ తల్లి పిలవడంతో, సరే మీ తాతయ్యతో విషయం మాట్లాడాలి కదా, ఇక నేను బయలుదేరుతాను. ప్రతిరోజు 3 times వీడియో కాల్ చేస్తాను. ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా కాల్ని తప్పకుండా లిఫ్ట్ చేసి నాతో మాట్లాడాలి, అర్థమవుతోందా అని సౌజన్యకు చెప్పి బయటకు వస్తాడు సందీప్. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక బయలుదేరదామా అని అడుగుతాడు సందీప్ తండ్రి. సౌజన్య కిందికి రాకుండా పైనుండే సందీప్ తన తాతయ్యతో ఏం మాట్లాడతాడా అని కిందికి చూస్తోంది. సందీప్ వాళ్ళ తండ్రితో, ఒక్క నిమిషం నాన్న, తాతయ్య గారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని జగన్నాథరావు వైపు చూసి, తాతయ్య గారు సౌజన్యకి హైదరాబాదుకు వెళ్ళి తన సొంత మావయ్య కంపెనీలో ఉద్యోగం చేస్తూ వాళ్ళ మావయ్య దగ్గర బిజినెస్ నేర్చుకోవాలని చాలా కోరికగా ఉందండి. ఇప్పుడు ఆడవాళ్ళు బిజినెస్ రంగంలో కూడా చక్కగా రాణిస్తున్నారు కదా. సౌజన్య అలా బయటకు వెళ్ళి బిజినెస్ నేర్చుకోవడంలో నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదండి. ఎలాగో మా పెళ్ళికి 4 నెలల టైం వచ్చింది కదా, ఈ 4 నెలలు సౌజన్య ఎంతో ఇంట్రెస్ట్గా బిజినెస్ నేర్చుకుంటే మా పెళ్ళైన తర్వాత కూడా సౌజన్యకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే తాను కోరుకున్న ఫీల్డ్లో తన చేత బిజినెస్ కూడా పెట్టిస్తానండి. నేనైతే తన వుడ్బీగా తనకు పర్మిషన్ ఇస్తున్నాను. ఇక మీరు కూడా పర్మిషన్ ఇస్తే ఈరోజు రాత్రికే నేను సౌజన్య ఇద్దరము హైదరాబాద్కు బయలుదేరుతాము. రేపు పొద్దున్నే సౌజన్యను తన మావయ్య వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి అట్నుంచటే నేను ఢిల్లీకి వెళ్తానండి, ఏమంటారు అని అడుగుతాడు సందీప్. ఆ మాటకు జగన్నాథరావు మొదట షాక్ అయినా వెంటనే తేరుకొని చిన్న స్మైల్తో పైన నిలబడి ఉన్న సౌజన్య వైపు చూశాడు. సౌజన్య అమాయకంగా ఫేస్ పెట్టి జగన్నాథరావు వైపు చూసింది. జగన్నాథరావు సందీప్ వైపు చూసి, పెళ్ళైన తర్వాత మా మనవరాల్ని తనకు నచ్చినట్లు స్వేచ్ఛగా ఉండమని చెప్పడం మీ గొప్పతనం బాబు. నా మనవరాలు గురించి మీకు సరిగ్గా తెలియదు కదా, నేను చెప్తాను వినండి. తన క్వాలిఫికేషన్ బీటెక్ జస్ట్ పాస్. ఎంటెక్ చదవమని నేను ఎన్నోసార్లు అడిగి చూశాను.
పై చదువులు చదవడం నాకు ఇంట్రెస్ట్ లేదు తాతయ్య అని నాతో చెప్పేసింది. ఉద్యోగం చేస్తే లోకం గురించి తెలుస్తుందని తన అమ్మమ్మ నేను ఎన్నోసార్లు చెప్పి చూశాము. నా వల్ల కాదు తాతయ్య అని చెప్పిందే తప్ప ఉద్యోగం చేస్తాను, బిజినెస్ చేస్తాను అని అప్పట్లో చెప్పలేదు. ఈ మధ్యనే పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాను. ఆలోపే నేను ఇక్కడ ఉండను, హైదరాబాద్కు పోతాను, బిజినెస్ చేయాలని ఉంది, మావయ్య దగ్గర నేను బిజినెస్ స్కిల్స్ నేర్చుకుంటాను అని చెప్పింది. గట్టిగా ఇంట్లో ఒక పని చేస్తే అలసిపోయే నా మనవరాలు అలాంటిది బయట ఆఫీస్కి వెళ్ళి 10 చోట్లకు తిరిగి బిజినెస్ నేర్చుకోవడం అంటే మాటలా? అందుకే నేను ఒప్పుకోకపోయేసరికి నువ్వు చెప్తే ఒప్పుకుంటానేమోనని నీ ద్వారా చెప్పిస్తోంది నా మనవరాలు అని అంటాడు. చూడు బాబు, ఈరోజే లగ్నపత్రిక రాసుకున్నాము. ఇక 4 నెలల్లో మీ పెళ్ళి. చక్కగా ఈ 4 నెలలు ఇంటి పట్టు నుండి తన అమ్మమ్మ దగ్గర ఆ వంట వార్పు నేర్చుకొని నీకు మంచి భార్య అయితే చాలు. అంతకు మించి నా మనవరాలు బిజినెస్ అంటూ బయట తిరగలేదు, ఆ పనులు చేయలేదయ్యా అంటాడు జగన్నాథం. సందీప్ సౌజన్య వైపు చూశాడు. ప్లీజ్ ప్లీజ్ మా తాతయ్యని ఎలాగైనా ఒప్పించు అని రిక్వెస్ట్గా సైగ చేసింది సౌజన్య. మావయ్య గారు చెప్పింది కూడా నిజమే. ఈ కాల పిల్లలు ఇంట్లో చేస్తే బయటకు వెళ్ళి చేయలేరు, బయట చేస్తే ఇంట్లో పనులు చేయలేకపోతున్నారు. హాయిగా ఇంటి పట్టు నుండక ఎందుకురా ఈ బిజినెస్లు అవన్నీను అని అంటుంది సందీప్ తల్లి. అమ్మ, నువ్వు కాసేపు ఊరుకోవే అని అంటాడు సందీప్. కింద మాట్లాడుతున్న వీళ్ళ మాటలను వింటున్న సౌజన్య మొహం మాడిపోయింది. సందీప్ జగన్నాథరావు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా, తాతయ్య గారు ప్లీజ్ అండి, మొదటిసారి మీ మనవరాలు నన్ను ఒక చిన్న కోరిక కోరింది. ఖచ్చితంగా మీ తాతయ్యను ఒప్పిస్తాను అని సౌజన్యకి మాట ఇచ్చాను. ఇంత చిన్నదానికి కూడా నేను మిమ్మల్ని ఒప్పించలేకపోతే మీ మనవరాలి ముందు నా పరువు పోతుందండి, ప్లీజ్ అని దీనంగా చూశాడు సందీప్. ఈ అబ్బాయి ఎంత అమాయకుడు, నిజంగానే నా మనవరాలను ప్రేమిస్తున్నాడు. ఇంతగా నా మనవరాల్ని ప్రేమించే అబ్బాయి నా మనవరాలికి భర్తగా దొరకడం నిజంగా నా మనవరాలి అదృష్టమే. 4 గంటల్లోనే ఈ అబ్బాయి మీద ఏ మంత్రం వేశావే? నీ కోసం ఈ అబ్బాయి నన్ను ఇంతలా బ్రతిమిలాడుతున్నాడు. ఒక్క రోజులోనే ఈ అబ్బాయి పరిస్థితి ఇలా అయితే రేపు పెళ్ళైన తర్వాత ఈ అబ్బాయితో నువ్వు 20-20 మ్యాచే ఆడుకుంటావు కదే అని సందీప్ వైపు జాలిగా చూస్తూ పైన నిలబడి ఉన్న సౌజన్య వైపు కోపంగా చూశాడు జగన్నాథరావు. తాతయ్య గారు ప్లీజ్ అని అంటుంటే అది కాదయ్యా అని జగన్నాథరావు అంటున్నా జగన్నాథరావు చేతుల్ని పట్టుకొని ప్లీజ్ తాతయ్య గారు ఈ ఒక్కసారికి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నాడు సందీప్. ఇక చివరికి సందీప్ పరిస్థితి అర్థం చేసుకుని తన మాటను కాదనలేకపోయాడు జగన్నాథరావు. కానీ ఈరోజు మీతో పాటు సౌజన్యను హైదరాబాదుకు పంపించలేను. ఈ విషయం గురించి నేను నా కొడుకుతో మాట్లాడి నా కొడుకు సౌజన్యకు బిజినెస్ స్కిల్స్ నేర్పిస్తానంటేనే నేను నా మనవరాల్ని హైదరాబాదుకు పంపిస్తాను. దానికి కాస్త టైం పడుతుంది అని చెప్పాడు జగన్నాథరావు. ఖచ్చితంగా మీరు సౌజన్యను హైదరాబాద్కు పంపిస్తారు కదా తాతయ్య గారు, మీ మాటను నమ్మి నేను ఢిల్లీకి వెళ్తున్నానండి అని అంటాడు సందీప్. నీకు మాట ఇచ్చానుగా, అలాగే నువ్వు చెప్పినట్లే నా మనవరాల్ని ఖచ్చితంగా హైదరాబాద్కు పంపిస్తాను. నువ్వు ఎటువంటి డౌట్లు పెట్టుకోకుండా ఊరికి వెళ్ళు చెప్పాడు జగన్నాథరావు. మీ మనవరాలి ముందు నా మాటను కాపాడినందుకు థ్యాంక్స్ తాతయ్య గారు అని అంటాడు సందీప్. నా మనవరాలు నిన్ను వెర్రివాణ్ణి చేసి ఆడిస్తోందని నీతో ఎలా చెప్పను అని తన మనసులో అనుకుంటాడు జగన్నాథరావు. ఇక ఫైనల్ గా శారదకు జగన్నాథరావుకు నమస్కరించి నేను వెళ్ళొస్తానండి, మీ మనవరాలతో నా భవిష్యత్తు మీ చేతిలోనే ఉందండి అని జగన్నాథరావుకి చెప్పి పైన నిలబడి ఉన్న సౌజన్యకి థమ్సప్ సింబల్ని చూపిస్తూ పని అయిపోయింది అని సైగ చేసి ఇక నేను వెళ్ళొస్తాను అని సౌజన్యకు బాయ్ చెప్పాడు సందీప్. సౌజన్య కూడా చక్కగా నవ్వుతూ సందీప్కి బాయ్ చెప్పింది. సందీప్ వాళ్ళ కారు ఆ బంగ్లా గేటు దాటిందో లేదో
సౌజన్య గబగబా తన గది బాత్రూంలోకి వెళ్ళి డోర్ని క్లోజ్ చేసి సందీప్ పట్టుకున్న తన చేతిని సబ్బేసి పరపరా రుద్దేస్తోంది. నీ చూపులు నా ఒంటికి తాకుతుంటే నాకు కంపరం పుడుతోందిరా అని అద్దం ముందర నిలబడి తనని తాను చూసుకుంటూ, నేను నీకు నచ్చానా అని గట్టిగా నవ్వుతూ, నేను నీకు నచ్చుతానని నాకు ముందే తెలుసులేరా, నా అందం అలాంటిది మరి, కానీ నువ్వు నాకు నచ్చలేదురా అని తన అలంకరణనంతా తీసి పక్కన పడేస్తూ, ఇప్పటిదాకా నా చేతిని నా బావే ముట్టుకోలేదురా, నీకెంత ధైర్యంరా నా చేతిని పట్టుకుని ముద్దులు పెట్టుకుంటావా, చీచి అని ఆ చేతిని తెగ కడిగేస్తూ, నీ చూపులు నీ చేతలు నా ఒంటికి తగులుతూ ఉంటే నా ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకినట్లు ఉందిరా అని తలారా స్నానం చేసి బాత్రూంలో నుండి బయటకు వస్తుంది సౌజన్య. ఇక్కడ కారులో సౌమ్య, నందన్, గౌతమ్, సహజ, శ్రీనివాస్, శేఖర్ ఆరుగురు అనంతపూర్కి చేరుకుంటారు. వీళ్ళు డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. వీళ్ళ కోసమే హాస్పిటల్ దగ్గర సుందరం, నారాయణరావు, సుందరం అన్నయ్యలు, అక్కయ్యలు అందరూ ఎదురు చూస్తున్నారు. హాస్పిటల్ లోపలికి వెళ్ళిన నందన్, గౌతమ్ ఇద్దరు ముందుగా సుందరం నారాయణరావుతో మాట్లాడి డైరెక్ట్గా ఆ హాస్పిటల్ హెడ్ని, తాతయ్య గారికి ట్రీట్మెంట్ ఇచ్చే ఆ పెద్ద డాక్టర్ ఇద్దరిని కలవడానికి వెళ్తారు. సాజా, సౌమ్య, శ్రీనివాస్, శేఖర్ నలుగురు తాతయ్యని చూడాలని ఐసీయూ వార్డు వైపుకి పరుగు తీశారు. సుందరానికి వాళ్ళ తండ్రి అంటే ఎంత ప్రేమో, వాళ్ళ తాతయ్య అంటే శ్రీనివాస్, శేఖర్కి ఇద్దరికి అంతే ప్రేమ. ఒక్కొక్కరిని మాత్రమే ఐసీయూలోకి పంపిస్తారు అని అక్కడి నర్సు చెప్పగానే ముందుగా పెద్ద మనవడు అయిన శ్రీనివాస్ని వెళ్ళమని సహజ, సౌమ్య ఇద్దరూ చెప్పారు. ముందు శ్రీనివాస్ లోపలికి వెళ్ళి ఆ వెంటిలేటర్ మిషన్ మీద ఉన్న తన తాతయ్యని చూసి తన కళ్ళల్లో కన్నీటి పొర చేరింది. మొదటిసారి వాళ్ళ తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు శ్రీనివాస్ 5th క్లాస్ చదువుతున్నాడు. శేఖర్ మరీ చిన్న పిల్లవాడు, 1వ తరగతి చదువుతున్నాడు. అప్పుడు ఆ ఇద్దరికి తెలియని వయసు. మగపిల్లలు ఏడవకూడదురా అని వాళ్ళ తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి తన బాధను లోపలే దిగమింగుకుంటూ తన తాతయ్య చేతిని పట్టుకొని, మన వాళ్ళలో ఎవరు అబ్రాడ్కి వెళ్ళలేదురా శ్రీను, నువ్వు మాత్రం లండన్లో జాబు సంపాదించు, నేను నీతో పాటు లండన్కి వస్తాను, ఇద్దరం కలిసి ఆ లండన్ మొత్తం తిరిగి చూద్దాంరా అని నాతో అన్నావు కదా తాతయ్య. మరి నేను ఆ లండన్లో జాబు సంపాదించి నిన్ను ఫ్లైట్ ఎక్కించి లండన్కి తీసుకుని వెళ్తానని నీకు చెప్పాను కదా. నా మాటల్ని నిలబెట్టుకోవడానికి నేను గట్టిగానే ట్రై చేస్తున్నాను తాతయ్య. మరి నీ మాటను నువ్వు నిలబెట్టుకోవాలి కదా తాతయ్య. మరో విషయం తాతయ్య, నువ్వు హెల్దీగా ఉంటేనే ఆ ఫ్లైట్లో కూర్చోగలుగుతావు, నువ్వు నాతో లండన్కి రాగలుగుతావు. నువ్వు త్వరగా కోలుకొని హెల్దీగా ఉండాలి కదా, మరి త్వరగా ఇంటికి వచ్చే తాతయ్య అని తన తాతయ్య చేతిని పట్టుకొని బాధను ఆపుకోలేక ఏడ్చేస్తాడు శ్రీనివాస్. ఆ తర్వాత వాళ్ళ తాతయ్యని చూడడానికి శేఖర్ లోపలికి వెళ్తాడు. ఆఖరి మనవడు శేఖర్ అంటే ఆయనకు చాలా ఇష్టం. శేఖర్ని వాళ్ళ తాతయ్య గుండెల మీద వేసుకొని మరీ పెంచాడు. శేఖర్ వాళ్ళ తాతయ్యను అలా ఎప్పుడూ చూడలేదు. ఆ మిషన్ల మీద తాతయ్యను చూసి తట్టుకోలేక శేఖర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సిస్టర్స్ ఇద్దరు శేఖర్ని పట్టుకుని బయటకు తీసుకుని వచ్చి చైర్లో కూర్చోబెట్టి సౌమ్య, సహజలకు అప్పగించారు. శేఖర్ మొహం మీద చల్లనీళ్లు చల్లితే గాని శేఖర్ స్పృహలోకి రాలేదు. శేఖర్ సుందరాన్ని గట్టిగా హక్ చేసుకుని, నాన్న, తాతయ్య, నాన్న అని చిన్నపిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు. తాతయ్యకి ఏం కాలేదు నాన్న, తాతయ్య బాగానే ఉన్నాడు, రేపటితో తాతయ్యకు స్పృహ వస్తుందట, నువ్వు తాతయ్యతో మాట్లాడదు గాని సరేనా అని తన చిన్న కొడుకుని ఓదారుస్తున్నాడు సుందరం. సహజ, సౌమ్య కూడా తాతయ్య గారిని చూసి బాధగా బయటికి వచ్చారు. ఆ ట్రీట్మెంట్ ఇచ్చే పెద్ద డాక్టర్ పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చి, మీరు నందన్, గౌతమ్ సార్ల మావయ్య గారని మాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు సార్? అలా చెప్పి ఉంటే మీతో మేము ఆ 5 lakhs అమౌంట్ని కట్టించుకునే వాళ్ళం కాదు కదా సార్. మీ తండ్రికి ఇంకా మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం కదా. ఇప్పటికైనా నష్టమేమీ లేదులే సార్. మీ ఫాదర్ని సురక్షితంగా, ఆరోగ్యంగా మీ చేతిలో పెట్టే బాధ్యత మాది. అప్పుడే అకౌంటెంట్ అక్కడికి వచ్చి 5 lakhs అమౌంట్ని ఆ పెద్ద డాక్టర్ చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ఇదిగోండి సార్, మార్నింగ్ మీరు కట్టిన
5 lakhs తీసుకోండి అని ఆ డబ్బులను సుందరం చేతిలో పెట్టాడు ఆ పెద్ద డాక్టర్. సుందరం, నారాయణరావు, శేఖర్, శ్రీనివాస్, సౌమ్య, సహజ, సుందరం వాళ్ళ అన్నయ్యలు, అక్కయ్యలు అందరూ ఆశ్చర్యంగా ఆ పెద్ద డాక్టర్ వైపు చూశారు. అంతేకాదు, మీ తండ్రి గారికి మెడిసిన్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. చిన్న ఇంజెక్షన్ ట్యాబ్లెట్ని కూడా మీరు కొననవసరం లేదు. మీ ఫాదర్ని 24 hours చూసుకోవడానికి మేము ఒక డాక్టర్ని, 2 సిస్టర్స్ని అరేంజ్ చేశాం సార్. మీ చేత ఈ డబ్బుల్ని కట్టించుకున్నందుకు సారీ అని చెప్పాడు ఆ పెద్ద డాక్టర్. మరి మా ఫాదర్కి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు అంతా ఎవరు పెడుతున్నారు సార్ అని కంగారుగా అడుగుతాడు సుందరం. అదంతా మా హాస్పిటల్ ఎండి, మీ అల్లుడు నందన్ గారు ఇద్దరూ చూసుకుంటారండి అని చెప్పి ఆ పెద్ద డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మాటకు నారాయణరావు, సుందరం ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అబ్బా, నారాయణరావు గారి అల్లుళ్ళిద్దరూ ఎంత మంచివాళ్ళు! మన నాన్నగారి కోసం డబ్బులను మంచినీళ్ళలా ఎలా ఖర్చు పెడుతున్నారో చూడు. మన అల్లుళ్ళు ఉన్నారు, ఎంతసేపు డబ్బు డబ్బు అని మనల్ని పిక్కుని తింటారే తప్ప వాళ్ళ నుండి 1 రూపాయి రాల్చరు అని సుందరం అన్నయ్యలు తమ ఇంటి అల్లులను తిట్టుకుంటున్నారు. నారాయణరావుతో పాటు తన తమ్ముడు సుందరానికి కూడా అదృష్టం కలిసి వచ్చిందని మరో పక్క బాధపడుతున్నారు కూడా. ఇక ఆఖరిగా నందన్, గౌతమ్ ఇద్దరు తాతయ్య గారిని చూసి అందరితో కలిసి ఇంటికి చేరుకుంటారు. మొదటిసారి పెద్దల్లుడు పెద్ద కూతురు, చిన్నల్లుడు చిన్న కూతురు ఇంటి గుమ్మం ముందుకు రాగా ఆ 2 జంటలకు ఎర్ర నీళ్లతో దిష్టి తీసి కుడికాలు లోపలి పెట్టి రమ్మని చెప్పింది గాయత్రి. నందన్, గౌతమ్ ఇద్దరు అందరినీ పలకరిస్తూ హాల్లో కూర్చుంటారు. హాల్లో పైన సీలింగ్ ఫ్యాన్ గాలి, కింద కూలర్ గాలి ఉన్నా గానీ ఉక్కపోతతో నందన్కి, గౌతమ్కి ఇద్దరికి చెమటలు కారిపోతున్నాయి. గాయత్రి సౌమ్య, సహజలను పిలిచి, మీ గదిలో సహజ పెద్దల్లుడు ఉంటారు, మా గదిలో నువ్వు చిన్నల్లుడు ఉండండి అని చెప్పింది. ఆ చెమటల్ని తుడుచుకుంటూ ఇక ఆ ఉక్కపోతలో ఉండలేక, సౌమ్య, మన గది ఏది అని అడుగుతాడు నందన్. సౌమ్య నందన్ని వాళ్లకు ఏర్పాటు చేసిన గదిలోకి తీసుకుని వెళ్తుంది. తల వెంట్రుకలలో నుండి చెమటలు ధారలా కారుతూ ఉంటే చికాకుతో గదిలోకి వచ్చిన నందన్, సౌమ్య, ఈ గదిలో ఏసీ లేదా? చూడు చెమటలు ఎలా కారిపోతున్నాయో అని అంటాడు. నిజమే, చెమటలకి తడిసి ముద్దైపోయాడు నందన్. నందన్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా సౌమ్య వెటకారంగా, మీరు బాగా డబ్బున్నోళ్ళు కదా, మరి మీరు పుట్టడమే ఏసీ గదులలో పుట్టారు, గోల్డెన్ స్పూన్లతో అన్నం తిన్నారు, డబ్బున్నోళ్ళకే చెమటలు ఎక్కువ పడతాయట, మాలాంటి డబ్బు లేని వాళ్లకు చెమటలు అసలు పట్టవులేండి, ఈ ఫ్యాన్ గాలే మాకు ఏసీ గాలి అని వెటకారంగా అంటుంది సౌమ్య. సౌమ్య, వెటకారాలు వద్దు, సీరియస్గా చెప్తున్నాను అంటాడు నందన్. నిజం చెప్తే వెటకారాలంటారేంటి, ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇలానే ఉండాలి మరి అంటుంది సౌమ్య. ఓ మై గాడ్, నా వల్లైతే కాదు అని కళ్ళు తేలేస్తాడు నందన్. సౌమ్య చిన్నగా నవ్వుతూ నందన్కి టవల్ని అందిస్తూ, చల్లనీళ్లతో చల్లగా స్నానం చేసి రండి, ఫ్రెష్గా ఉంటారు, ఈ చెమటలు కూడా తగ్గుతాయి అని అంటుంది. చల్లనీళ్ళ? బాత్రూంలో గీజర్ లేదా సౌమ్య అని అడుగుతాడు నందన్. పెరట్లో బాయిలర్ ఉంది, దాని కింద మంట పెడితే వేడి నీళ్లు వస్తాయి అంటుంది సౌమ్య. ఆ మంటేదో దాని కింద కాదే, నా కింద పెట్టవే సరిపోతుంది అని అంటాడు నందన్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.